కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. హాయ్ డార్లింగ్. చెప్పాను కదా డార్లింగ్, దీనికి విడాకులు ఇచ్చేస్తున్నాను. ఇంకా నిన్నే పెళ్లి చేసుకుంటాను. నిజమా ధ్రువ? అవును, ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం. కమ్ ఆన్. నైని ప్లీజ్. విపుల్ చెప్పాడు కదా, వసుంధర నుంచి నాకు డివోర్స్ వచ్చే వరకు మనం కలిసి ఉన్నట్టు నటించాలి. సరే. అందుకు ఒప్పుకొని నాకు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఓకేనా? ధ్రువ ఆగు. ధ్రువ ధ్రువ నైని ప్లీజ్, నువ్వు సైలెంట్ గా ఉండు. అరే నువ్వు కూడా నన్ను ఎందుకు ఇలా చేస్తావు? అరే నైని ప్లీజ్ ప్లీజ్ ధ్రువ. ధ్రువ ప్లీజ్. వదలమని చెప్తున్నానా? వదలమని చెప్తున్నానా? నైని ప్లీజ్. అయ్యో ధ్రువ ఆగు. ధ్రువ వసుంధర, నువ్వు నిజంగా డివోర్స్ తీసుకోవాలని ఫిక్స్ అయితే అది బెస్ట్ డెసిషన్. తీసుకుని వాడిని వదిలించుకో. మీరందరూ ఒకటే అని తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. మొన్న మల్లిక మేడం నీ చంప మీద కొట్టినప్పుడు బాధపడ్డాను. ఒక మనిషి వల్ల ఇంకొక మనిషి ఎలా చెడిపోతాడా అనుకునేదాన్ని. నీలాంటి వాళ్ళు పక్కనుంటే చెడిపోవడం కాదు, నాశనం అయిపోతారు. నయని అబ్బా, అరే నువ్వు కూడా నన్ను ఎందుకు ఇలా చేస్తావు? అరే నయని ప్లీజ్ ఆగు. ధ్రువ
ధ్రువ హే, నైని ధ్రువ. ప్లీజ్ నువ్వు సైలెంట్ గా ఉండు. అబ్బా, అరే నువ్వు కూడా ప్లీజ్ నన్ను ఎందుకు ధ్రువ. ఇలా చేస్తావు? అరే నైని ప్లీజ్. నమస్కారం మేడం. బాగున్నారా మేడం? పొద్దున్న మల్లికా మేడం రమ్మంటే ఇంటికొచ్చాను. అప్పుడు మీరు గుడికి వెళ్ళారని చెప్పారు. ఎంత పొద్దున్నే మల్లిక లాయర్నెందుకు పిలిపించినట్టు? పొద్దున్న ఈ కేసుకి సంబంధించిన పేపర్స్ ఇవ్వడం మర్చిపోయాను. మేడం వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. వస్తాను మేడం. నందిత మేడం, ఒక నిమిషం ఫోన్ మాట్లాడొస్తాను. మల్లిక, ఈ కేసుని నీకు పూర్తిగా అనుకూలంగా మార్చుకున్నావన్నమాట. ఇంత అన్యాయమా? ఇది తిరిగి రీఓపెన్ చేయిస్తాను. నీకు తగిన బుద్ధి చెప్తాను. ఇది నేను ఓడిపోను. సరే. దేవుడి దగ్గరికి తీసుకెళ్ళమంటున్నారా? సరే పదండి. ఈ వీల్ చైర్కే పరిమితమైపోయిన నా జీవితానికి కదలిక ఎందుకు తెప్పించావో నాకు తెలీదు, కానీ ఇప్పటిదాకా నేను చేయలేని పనులు చేయాలని అర్థమైంది. ఈ కంపెనీలో ఏం జరుగుతుందో తెలియటం లేదు. మా అన్నయ్య బ్రతికున్నంత వరకు ప్రతి బోర్డ్ మీటింగ్కి తీసుకుని వెళ్లేవారు. తను చనిపోయి మల్లిక హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక మల్లిక మాట వరుసకి కూడా నన్ను తీసుకుని వెళ్తానని అంటం లేదు. ఎప్పుడూ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోతుందన్న ఒక్క మాట తప్ప ఇంకేం చెప్పదు. కనీసం రాజీవ్ అప్పుడప్పుడు వచ్చి ఏదైనా చెప్పేవాడు. ఇప్పుడు రాజీవ్ కూడా మానేశాక అసలేం తెలియటం లేదు. భగవంతుడా, నేను ఏ అడుగు వేయాలన్నా ఇప్పుడు కంపెనీలో ఏం జరుగుతుందో తెలియాలి. నేను కంపెనీ లోపలికి వెళ్లే ఒకే ఒక్క అవకాశం ఇవ్వు. ఒక్క అవకాశం.